నమస్తే మిత్రులారా. మనం ఇప్పుడు చిన్న తిరుపతి ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్న మనము చాలా మంచి వాతావరణం, విశేషమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇప్పుడే వర్షం పడి ఆగింది. మన వెనక నా పరిసర ప్రాంతాలను ఒకసారి ఇస్తే మీకు బాగుంటుంది. చూడండి ఎంత పచ్చగా గ్రీనరీ ఎంత బాగుందో. పూల మొక్కలు, పిరమిడ్ కూడా చూడండి, పిరమిడ్. అదేవిధంగా ఆ శివుడు బొమ్మ. మనతో పాటు ఒక విశిష్టమైనటువంటి ఈరోజు మనకి అందరికీ డబ్బు అవసరమేగా. పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఆ డబ్బుని ఎలా సంపాదించుకోవాలన్నది చాలామంది తర్జన పడుతూ ఉంటారు. ఆ డబ్బులతో అవసరాలు తీర్చుకోవాలని చాలామందికి ఉంటుంది. చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సంపాదన మీద. కానీ సరైన మార్గం అన్నది చాలామందికి తెలియక, దారి తెలియక, సలహాలు ఇచ్చేవాళ్ళు లేక చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యారు. అది గతం మనం ఒక ఎపిసోడ్ చేసాం. ఆయన ద్వారా చాలామంది 20 ఏళ్లలో చాలామంది లబ్ధి పొందారు. వారి ద్వారా మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సత్యనారాయణ గారు. సార్ మనం మొన్న గతం మాట్లాడుకున్నప్పుడు పోర్ట్ఫోలియో ఎంపిక ఎలాగుంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి లోటుపాటు గురించి మాట్లాడుకున్నాం. మన ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మ్యూచువల్ ఫండ్ ఒకటే ఉందా, ఇంకా వేరే ఏదైనా మార్గాలు ఉన్నాయా? షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అంటే అది సపరేట్ ఇన్వెస్ట్మెంట్ ఏం కాదు. అది మ్యూచువల్ ఫండ్స్ అంటే అది షేర్ మార్కెటే. కానీ చాలామంది షేర్ మార్కెట్ వేరు, మ్యూచువల్ ఫండ్స్ వేరు అనుకుంటుంటారు. కానీ షేర్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం కంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే 100కి 100% కూడా ప్రాఫిట్స్ వస్తాయి. చాలామంది యూట్యూబ్ల ద్వారా వాళ్ళ ద్వారా చూసి అది మంచిది ఇది అని బ్రాండెడ్ కాకుండా చిన్న చిన్నవి 100, 10 రూపీస్, 50 రూపీస్ అలా చిన్న చిన్నవి ఉన్నాయి కొని చాలామంది షేర్ మార్కెట్లో నష్టపోతూ ఉంటారు. కానీ బ్రాండెడ్ చేసుకుంటే లాభం వస్తుంది. కానీ బ్రాండెడ్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎందుకంటే క్వార్టర్లీ రిజల్ట్స్, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్, ఇయర్లీ రిజల్ట్స్ అని ఇలాగా రిజల్ట్స్ని బట్టి అది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. డిమాండ్ అండ్ సప్లై షేర్లు అంటే ఎప్పుడు కూడా చేతులు మారుతూ ఉంటాయి. కొనేవాళ్ళు కొంటారు, అమ్మేవాళ్ళు అమ్ముతారు. షార్ట్ టర్మ్లో అప్ అండ్ డౌన్స్ని తట్టుకోవాలి షేర్ మార్కెట్ అంటే. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే కనుక ఒక ఫండ్లోనే 70 80 కంపెనీలు ఉండటం వల్ల ఒకటి తగ్గుతున్నా ఇంకోటి పెరుగుతుంటుంది కాబట్టి 100% ప్రాఫిట్ వస్తుంది. అది మ్యూచువల్ ఫండ్స్ కూడా షార్ట్ టర్మ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ లాంగ్ టర్మ్లో 3 years అబవ్, 5 years అబవ్, 10 years అబవ్ అయితే కనుక కన్సిస్టెంట్లీ గ్రోత్ ఉంటుంది. సార్ ఇప్పుడు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎలాగా మనం నిర్ధారించుకోవచ్చు? అంటే వయసును బట్టా, లేకపోతే ఆదాయాన్ని బట్టా, లేకపోతే ఏది క్రైటీరియాస్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 ఏళ్ళ కుర్రోడు సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు. అతనికి ఒక ₹1,00,000 ఆదాయం ఉందనుకోండి. అతను ఇన్వెస్ట్మెంట్ ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? అంటే ఇక్కడ ఈక్విటీలో వయసును బట్టి అంటే 25 సంవత్సరాల వయసు అయినా 75% ఈక్విటీలో ఉండొచ్చు. అతనికి రిస్క్ ఎక్కువ బేర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వయసు ఎక్కువ ఉంది కాబట్టి. అదే 50 సంవత్సరాల వ్యక్తి అయితే కనుక 50% ఈక్విటీలో ఉండాలి. అదే 70 years వ్యక్తి అయితే కనుక 30% ఈక్విటీలో ఉండాలి. అది ఆ రేషియో ఫాలో అవ్వాలి. అంటే పెద్ద వయసు వచ్చేటప్పటికి మనీ లూజ్ అవ్వడానికి ఎక్కువ రిస్క్ చేయకూడదు. అందువల్ల వాళ్ళు హైబ్రిడ్ ఫండ్స్లో పెట్టుకోవాలి పెద్ద వయసు వాళ్ళు అయితే కనుక. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్నట్టు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నాలాంటి వాళ్ళు అంటే కొంచెం రిస్క్ తీసుకోవడానికి శంకిస్తారు. అయ్యో కష్టార్జితం మనం పెడతాము, అది ఎక్కడ పోయిందో తెలియదు అన్న భయాలు, ఆందోళనలు ఉంటాయి. అలాంటి వారికి ఏ విధంగా వెళ్తే బాగుంటుంది? అంటే ఉదాహరణకి ఏ పోర్ట్ఫోలియోస్ తీసుకుంటే బాగుంటుంది? అంటే రిస్క్ తక్కువ తీసుకొని మా ముందుకు వచ్చింది డబ్బులు, ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేసేది లాభం కోసం పెడతారు, పోగొట్టుకోవడానికి పెట్టరు. అలాంటప్పుడు ఒకసారి పోతుంది, రిస్క్ ఉంటుందని మనం చెప్తుంటే వాళ్ళు వెనక్కి తగ్గే అవకాశాలు కూడా ఉంటాయిగా. అలాంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భరోసా కల్పించే అంశాలు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? రిస్క్ అంటే ఇక్కడ మార్కెట్లో మనం పెట్టిన డబ్బులు మొత్తం రిస్క్ అవ్వవు. రిస్క్ అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటుందని అర్థం. మనం పెట్టిన అమౌంట్లో 5%, 10% లేదు మార్కెట్ గ్రాస్టిక్ మన కరోనా లాంటి ఫాలో వస్తే ఒక 15-20% అలాగ అవకాశం ఉంటుంది. కానీ అంతేకాని పెట్టిన డబ్బులు మొత్తం పోవడం అనేది జరగదు. ఇందులో మనం రిస్క్ని భయపడి మన డబ్బు సేఫ్టీగా ఉండి ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్లు మ్యాక్సిమం 6-7% ఉన్నాయి.
అంతకంటే బెటర్ దాన్ వస్తే చాలు అనుకుంటే హైబ్రిడ్ ఫండ్లు, కన్జర్వేటివ్ హైబ్రిడ్ అని, బ్యాలెన్స్డ్ అని ఇలా సేఫ్టీ ఫండ్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్ ఇంట్రెస్ట్ మీద కొంచెం ఎక్స్ట్రా ఇంకో 5% ఎక్స్ట్రా వస్తాయి. మినిమం 12%, 10% తక్కువ కాకుండా ఉండే ఫండ్స్ ఉన్నాయి. అలాంటిలో పెట్టుకోవడం వల్ల కన్సిస్టెంట్లీ లాభాలు పొందొచ్చు. సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో రకరకాలు ఉంటాయి. షేర్ మార్కెట్లే కాకుండా, షేర్సే కాకుండా క్రూడ్లో కానీ, గోల్డ్ ఈటీఎఫ్లో కానీ, వీటిలో లేకపోతే గవర్నమెంట్ బాండ్స్ కూడా పెట్టడం అలాంటివన్నీ ఉంటాయి కదా. ఆ, వా- వాటిలో ఎలాంటి రేట్స్ ఉంటాయి, వాటిలో రిటర్న్స్ ఎలాగ ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలాగ ఉంటాయి, రిస్క్ అసెస్మెంట్ ఏమైనా మీరు చేశారు, అనాలిసిస్ ఏమైనా ఉంది మీ దగ్గర? ఇప్పుడు అలా అని గోల్డ్ గురించి, ఆయిల్ గురించి కానీ, సిల్వర్ గురించి కానీ సపరేట్గా వాటిల్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇవి మ్యూచువల్ ఫండ్స్లోనే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అని ఉంటాయి. మల్టీ అసెట్ అంటే ఈక్విటీలో 50%, 20% గోల్డ్ లోను, ఒక 10% సిల్వర్ లోను, ఇలా ఇంకో 20% డెప్ట్ అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ లాగా ఎఫ్డి లోను, ఇలా మల్టీ అసెట్ అలొకేషన్ అని ఉంటుంది. మనం అందులో పెట్టుకుంటే అన్నీ కవర్ అవుతాయి. అది కూడా మీకు 12%, ఒక్కొక్క ఏఎంసీ ఒక్కో రకంగా రిటర్న్ వస్తుంటాయి. 12%, 13%, 15% అవి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. సార్ ఇప్పుడు అతి సామాన్యంగా మనం అబ్జర్వ్ చేస్తే గోల్డ్ రేటు ఒక 20 ఏళ్ళ క్రితం ఒక రేట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 25, 20,000, 27, 30,000 దాకా కొన్న వాళ్ళు ఉంటారు. ఈరోజు 1,10,000, అదే 10 గ్రాములు 1,60,000 దాకా పెరిగింది. మ్మ్. అదేవిధంగా ఆయిల్ విషయం చూసుకున్న ఒకప్పుడు 50 రూపాయల నుండి ఇప్పుడు దాదాపు 110 రూపాయలు విత్ జిఎస్టీ. మ్మ్. అంటే ఇప్పుడు ఇవన్నీ పెరుగుతున్నాయి కానీ ట్రెండ్ తగ్గట్లేదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో వాటిని డీల్ చేసే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం బాగుంటుంది అంటారా? వాటిని మీరు రికమెండ్ చేస్తారా? మంచిదే. మెటల్స్ దాంట్లో చేయొచ్చు. ఆయిల్ కంటే కూడా గోల్డ్, సిల్వర్ అనేది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే గోల్డ్ అనేది ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఇన్వెస్ట్మెంట్. ఇన్ఫ్లేషన్ ఇప్పుడు మనకి 6 to 7% ఉంది. ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఇన్వెస్ట్మెంట్ గోల్డ్. అంటే ఒక్కొక్క సంవత్సరం రిటర్న్ రాకపోయినా ఒక్కొక్క సంవత్సరం 20%, 30%, లాస్ట్ 2 years నుంచి అయితే చూసుకుంటే 50% రిటర్న్స్ కూడా ఇచ్చింది. అలాగా ఎప్పుడు ఎక్కువ ఏ సంవత్సరం అయినా రిటర్న్ ఇచ్చిందంటే మరుసటి సంవత్సరం కొంచెం కన్సల్టేషన్ అయ్యి స్లో అవుద్ది. కానీ లాంగ్ టర్మ్లో గోల్డ్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. సార్ ఇంకొక విషయం అండి సార్, మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్ మార్కెట్లో ఎక్కువ మగవాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, ఆడవాళ్ళు తక్కువగా ఉంటారు. అంటే కొంతమంది ఫండ్ అనేసి ఉన్నారు కానీ పర్సంటేజ్ చూసుకుంటే మగవాళ్ళదే డామినేషన్ ఉంటుంది. ఒకవేళ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలాంటి చోట్ల ఆడవాళ్ళకి కూడా ఆర్థిక స్వావలంబన కోసం ఏ విధంగా ఏమైనా సలహాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఆడవాళ్ళు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఇలా ఏమన్నా ఇన్స్ట్రుమెంట్స్ ఇలా ఉన్నాయి, ఏమైనా మీ దగ్గర ఉన్నాయండి సలహాలు? అంటే డైరెక్ట్ షేర్ మార్కెట్లోకి వెళ్ళకుండా స్ట్రెస్ తీసుకోకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడమే బెటర్. డైరెక్ట్గా షేర్స్లోకి వెళ్తే మన రిస్క్ మనం ఏ షేర్లు అయితే తీసుకున్నామో ఆ బ్యాంకింగ్, ఆయిల్, ఫార్మా, ఆటో సెక్టర్ ఓన్లీ ఆ సెక్టార్ మీద ఆధారపడి ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే అన్ని సెక్టార్లు కలిపి ఉంటాయి కాబట్టి 100% రిస్క్ ఫ్రీ అనొచ్చు. 3 years, 5 years హోల్డ్ చేస్తే. అందువల్ల ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లోకి చిన్న పిల్లలు అంటే ఒక ఏజ్ లిమిట్ ఉందా? ఫలానా 18 years తర్వాత ఎంటర్ అవ్వాలి, లేకపోతే 15 years తర్వాత ఎంటర్ అవ్వాలి అలాంటిది ఏమైనా ఉందండి? లేదు, చిన్నపిల్లలు కూడా మైనర్ పాన్ కార్డ్ అని తీసుకొని వాళ్ళ పేరు మీద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా చాలామందికి చిన్నపిల్లలకి పోస్ట్ ఆఫీస్లో చేస్తున్నారు. 1000 అని, 2000 అని, సుకన్య సమృద్ధి యోజన పథకం ఏదో ఉంది. కానీ అందులో చేస్తే మీకు 15 లక్షలు, 20 లక్షలు వస్తే ఆ పిల్లల వయసు 25, 20 వచ్చిన తర్వాత తీసుకునేలాగా ఉంటాయి అవి. అందులో వచ్చే అమౌంట్ కంటే డబుల్ వస్తుంది ఇందులో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే. దాన్ని గవర్నమెంటే ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు పిల్లల పేరు మీద మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి, నెలకు 1000, 2000 పెట్టుకోండి, మీకు వాళ్ళ వయసు 30, 40, 50 వచ్చేటప్పుడు కోట్లు అవుతాయని గవర్నమెంటే ఎంకరేజ్ చేస్తుంది. అలాంటి పాలసీ ఏమైనా ఉందండి మీకు తెలిసింది? కాకుండా ఒక ఎగ్జాంపుల్గా ఏమన్నా అలాంటి పాలసీని సజెస్ట్ చేయగలరా? అంటే అది రికమెండేషన్ కాదు, ఇలా పాలసీస్ 100% వర్క్ అవుద్ది. మీకు లాంగ్ టర్మ్లో ఎప్పుడు కూడా మార్కెట్ 12%కి తగ్గదు. మీకు షార్ట్ టర్మ్లో ఒడిదుడుకులు ఉంటాయి కానీ కంపెనీలు ఎప్పుడు లాభాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కన్జ్యూమర్ అనేది ఇక్కడ కన్జంప్షన్ అనేది ఉన్నంత కాలం కూడా ఎప్పుడు ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. అందువల్ల ఖచ్చితమైన లాభాలు ఉంటాయి, పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్లో. ఇప్పుడు చాలామందికి పెన్షన్ ఫెసిలిటీస్ లేవు. అదే కాకుండా ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు, అసంఘటిత దాంట్లో పనిచేసే వాళ్ళకి భద్రత కల్పిస్తూ పెన్షన్ కింద రిలీజ్ అయ్యే విధంగా ఏమన్నా
ఫండ్ మేనేజ్మెంట్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయండి మన దగ్గర? ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు బ్యాంకులో కానీ ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ కోసం చూస్తారు, లేదంటే ఎఫ్డీ వేసుకొని ప్రతి నెల ఇన్కమ్ తీసుకోవాలని చూస్తారు. ఇప్పుడు ఉదాహరణకి స్టేట్ బ్యాంక్ లాంటి దాంట్లో 10 లక్షలు వేస్తే కనుక ప్రతి నెల 5,200 5,300 వస్తుంది ఇప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం. అదే రకంగా మ్యూచువల్ ఫండ్స్లో 10 లక్షలు వేసి హైబ్రిడ్ ఫండ్లో ఆ 5,300 5,400 ప్రతి నెల తీసుకుంటున్నా మళ్ళీ ఆ ఉన్న అమౌంట్ కూడా గ్రోత్ ఉంటుంది. అంటే ఇక్కడ బ్యాంకులో మన అసలు వాల్యూ 1 రూపీ కూడా పెరగదు, ఎన్ని సంవత్సరాలైనా అసలు అలాగే ఉంటుంది, మనకు ప్రతి నెల ఇంట్రెస్ట్ ఇచ్చేస్తారు. కానీ మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చేటప్పటికి మనం పెట్టిన అమౌంట్ ప్రతి నెల ఎస్డబ్ల్యూపీ ఆప్షన్లో సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అనే ఆప్షన్లో ప్రతి నెల మీరు ఏ డేట్ పెట్టుకుంటే ఆ డేట్కి బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది. అది అలా తీసుకుంటున్నా సరే మీ అమౌంట్ 10 ఇయర్స్కి డబల్ అవుద్ది. ఇది 100% జరుగుద్ది. సార్ ఇంకొక విషయం, రియల్ ఎస్టేట్ మీద కూడా చాలామంది అంచనా వేస్తారు. భూమి ఒకప్పుడు మేము ఇంత కొన్నాం, 3,000 కొన్నాం, 10,000 కొన్నాం, అది ఈరోజు ₹1,00,000 ఉంది, 2,00,000 ఉందని అంటుంటాం. మ్యూచువల్ ఫండ్స్ ఏమన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించిందండి? ఉన్నాయి, రియల్ ఎస్టేట్ షేర్లు కూడా ఉన్నాయి కదండి. అవి ఎలాగో పర్ఫామ్ చేస్తున్నాయి? బాగా పెర్ఫామ్ చేస్తాయి, అవి కూడా బాగానే ఉంటాయి. అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించిన షేర్లు ఉన్నాయి, శోభా డెవలపర్స్ అని, నాగార్జున కన్స్ట్రక్షన్స్ అని, ఇలాగా ఆ షేర్లు కూడా కొంత శాతం మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు అలొకేషన్. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే అన్ని సెక్టార్లు కవర్ అవుతాయి. అంటే ఇప్పుడు చాలా మంచి విషయాలు చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు పిల్లలకి సామాన్యంగా పెద్ద చదువులు చదివించాలి, ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీకి వెళ్ళాలి, ఇన్స్టిట్యూట్లకి డొనేషన్లు కట్టాలి, లేకపోతే ప్రైవేట్ సీట్లు కట్టాలి. అలాంటి వాళ్ళకి ఏ ఏజ్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏజ్లో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో స్టార్ట్ చేస్తే కరెక్ట్గా వాళ్ళకి వాళ్ళ అవసరాలకి, ఎడ్యుకేషన్కి, లేకపోతే వాళ్ళకు కొంత ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ సర్చింగ్కి పనికొచ్చే విధంగా ఏమైనా ఉన్నాయండి? యూత్ అంటే యూత్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. అంటే పిల్లలకి సాధారణంగా పెద్ద చదువులు అనేటప్పటికి 18 ఇయర్స్ తర్వాత అవసరం వస్తాయి పెద్ద అమౌంట్లు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు. అందువల్ల మనం వాళ్ళ వయసు 8, 9 సంవత్సరాల ఉన్నప్పటి నుంచే మనం ప్లానింగ్లో గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్, నాకు 50 లక్షలు కావాలంటే నేను ప్రతి నెల ఎంత కడితే వస్తుంది అనేది క్యాలిక్యులేషన్ ఉంటుంది. దాని ప్రకారం చేసుకుంటే కనుక గోల్ రీచ్ అవ్వచ్చు. అది ఇప్పుడు ఒక ఎవరన్నా పర్సన్ వచ్చి మీ దగ్గర ఒక 16 ఏళ్ళ కుర్రోడు, 17 ఏళ్ళ కుర్రోడు వచ్చి అతనికి వచ్చే పాకెట్ మనీని, అన్నయ్య నాకు ఇంత అమౌంట్ వస్తుంది, నేను ఇన్వెస్ట్ చేయాలి, నాకు ఏబీసీలు తెలియవు, ఏం చెయ్యాలి అంటే అతని రిక్వైర్మెంట్స్ బట్టి మీరు టైలర్ మేడ్గా అతనికి సర్చ్ చేసి ఖచ్చితంగా గైడ్ చేస్తాను. నా నెంబర్ చెప్తున్నాను, 9676769292. ఈ నెంబర్కి కాల్ చేస్తే కనుక నేను మీ ఫోన్లోనే యాప్ ఎలా చేసుకోవాలి, యూజర్ నేమ్, పాస్వర్డ్, మీ పోర్ట్ఫోలియో ప్రతిరోజు పెరగడం తరగడం అన్నీ చూడొచ్చు, లాంగ్ టర్మ్లో గ్రోత్ కూడా చూడొచ్చు. అదేవిధంగా మహిళలు కూడా చాలామంది ఈ మధ్య కాలంలో అంటే కొంత అవగాహన పెరిగిందనుకోండి, కానీ కొంతమంది మహిళలకు ఇంకా ఫైనాన్షియల్ లిటరసీ అనేది తక్కువ ఉందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి అవకాశం దొరకకో, లేకపోతే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి స్త్రీధనం కింద వాళ్ళ తల్లిదండ్రుల నుండి డబ్బులు రావడమో, లేకపోతే వాళ్ళకి ఏదైనా జాబ్లో అమౌంట్ రావడం, వాళ్ళు స్వయంగా సేవ్ చేసుకున్న అమౌంట్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటే అది వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే ఆర్థిక స్వావలంబనతో పాటు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది. దాని తగ్గట్టుగా పోర్ట్ఫోలియో డిజైన్ అంటే ఒక జస్ట్ ఒక థిమెటిక్గా అని చెప్పగలరా? ప్రతి వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా, ఎందుకంటే లాంగ్ టర్మ్లో అసలు లాస్ అనేది ఉండదు. 100% అంటే మీరు ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకుంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తుంది. అదే మీరు సొంతంగా చేసుకుంటే కనుక మీ పోర్ట్ఫోలియో అక్కడక్కడే ఉండి పెద్దగా గ్రోత్ ఉండకపోవచ్చు, ఒకవేళ వచ్చినా చాలా తక్కువ ఉండొచ్చు. మనం ఒక అమౌంట్నే ఒక ఫండ్లోనే కాకుండా 4 రకాల ఫండ్స్లో, 5 రకాల ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే గ్రోత్ అయితే ఉంటుంది. కానీ చాలామంది నా డబ్బులు సేఫ్టీగా ఉండాలని బ్యాంకులో వేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వదు. ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వని ఇన్వెస్ట్మెంట్ మీరు దానివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఇప్పుడున్న 10 లక్షలు మీరు బ్యాంకులో వేసుకుంటే దానికి ఆ 6% పెరిగింది అనుకోండి, ఆ 6% ద్వారా ఇన్ఫ్లేషన్ రేట్లు పెరుగుతున్నాయి, అప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది? దాన్ని బీట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించడం మంచిది. సార్ ఇంకొక చిన్న విషయంతో మనం చాలా అన్ని విషయాలు కవర్ చేసి చాలా విషయాలు మీరు అన్ని కులంకుశంగా అడిగిన దానికి ఓపికగా సానంగా మీ ఎక్స్పర్టైజ్తో మాకు పంచుకుంటున్నారు. సార్ ఇప్పుడు మనము సామాన్యంగా ఎంత కాదనుకున్నా కొంతమందికి హెసిటేషన్ ఉంటుంది, ఏమో మనం కరెక్ట్గా డిసిషన్ తీసుకుంటున్నామా లేదా, మ్యూచువల్ ఫండ్లో ఎంటర్ అవుతున్నాము, డబ్బులు మన హార్డ్ అండ్ అమౌంట్ పోతుందేమో అని భయం, ఆందోళన. అందరికీ డబ్బు సంపాదించాలని ఆశ అయితే ఉంది, కానీ
రిస్క్ తీసుకునే భయం ఉంటుంది. ఆ రిస్క్ ఏ విధంగా వాళ్ళు ఆలోచించుకొని ముందుకు దిగితే బాగుంటుంది అంటే మనకు ఒక చిన్న భరోసా లాంటిది ఏమన్నా ఉందంటే క్యాలిక్యులేషన్స్ ఏమన్నా ఉన్నాయా? లేదు నీకు భయపడాల్సిన పని ఉండదు ఇలా చేస్తే అలాంటిది ఏమన్నా చిన్న మ్యాథ్స్ లాంటిది ఏమన్నా చెప్పగలుగుతారు? 100% ఇది ప్రాఫిటబుల్ అని ఎందుకు చెప్తున్నాం అంటే ఎక్స్పర్ట్ గైడెన్స్. ఇప్పుడు ఉదాహరణకి మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్మెంట్ చేసేది వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్, హై ప్రొఫెషనల్స్. వాళ్ళు చాలా హైలీ, ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామంటే ఎంబీబీఎస్ పలానా కోర్సులో పలానా చెవికి ఒకరు, ముక్కుకు ఒకరు, ఇలాగ పళ్ళుకి ఒకరు ఎలాగైతే ఉంటున్నారో అలాగా అందులో వాళ్ళు స్పెషలిస్ట్. అలాగే ఈ ఫైనాన్షియల్ రంగంలో కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఆ స్పెషలిస్టులే మెయింటైన్ చేస్తారు పోర్ట్ఫోలియో. ఎందులో ఎంత శాతం పెట్టాలి, మార్కెట్ ఇండెక్స్ రిటర్న్ రానప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్ వచ్చేలాగా చేస్తారు వాళ్ళు. అందువల్ల అసలు దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనం సొంతంగా మన తెలివితేటలతోనూ, అతి తెలివితేటలతోనూ చేసి రిస్క్ చేసుకోవడం తప్ప ప్రొఫెషనల్ చేతిలో మాత్రం మనం నష్టపోం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన ఓన్ వెహికల్ నా డబ్బులతో నేను కొనుక్కున్నానని మీరు కారు తోలుకుంటూ వెళ్ళి రిస్క్ భరించడం కంటే ఒక ఎక్స్పర్ట్ డ్రైవర్ మెయింటైన్ చేస్తే కనుక మీరు ఎప్పుడు సేఫ్లో ఉంటారు. అలాగే ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక ఎక్స్పర్ట్ ద్వారా రన్ అవుతాయి కాబట్టి 100% ప్రాఫిటబుల్. విన్నారు కదా మిత్రులారా, మీరు చాలా మన సత్యనారాయణ గారు చాలా ఇంపార్టెంట్ అండ్ మా అమూల్యమైనటువంటి టిప్స్ చెప్పారు. వారికి సార్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.